తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశము మహామహిమాన్వితమైనటువంటి మార్గశిర అమావాస్య డిసెంబర్ 19వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటిది. ఈరోజు చాలా విశిష్టమైనటువంటిది. ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత తెలుసుకున్నట్లయితే ఎంతోమంది ఈ రోజు కోసం ఎదురు చూస్తారు. ఆ రోజు చెప్పినటువంటి విధంగా దైవానుగ్రహాన్ని పొంది తీరుతారని చెప్పవచ్చు. ఎందుకనంటే కలియుగం ధనమిదం మూలం జగత్. కాబట్టి ఆర్థికపరమైన సమస్యలు లేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అందరికీ కూడా ఏదో ఒక పరంగా ఏదో ఒక సందర్భంలో ఆర్థికపరమైన సమస్యలు ఉంటుంటాయి. అలాగే దాంపత్య సమస్యలు, వివాహపరమైన సమస్యలు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా మనిషిని జీవితంలో ప్రశాంతంగా ఉండనీయవు. సమస్య లేని మానవుడు అంటూ ఉండరు, వాస్తవమే. కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యలు చాలా మటుకు మనిషిని కృంగుబాటుకి తీస్తాయి. కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి వచ్చేటువంటిది ఈ మార్గశిర అమావాస్య. అసలు ఈ మార్గశిర అమావాస్యకు ఉన్నటువంటి విశిష్టత ఒక్క ముక్కలో చెప్పాలి అని అంటే, దశమహావిద్యలు అని మనకు తెలుసు, అమ్మవారి ప్రతిరూపాలు. ఈ దశమహావిద్యల్లో దశమ విద్య, పదవ విద్య కమలాత్మిక విద్య. ఈ కమలాత్మిక అమ్మవారు జన్మించినటువంటి రోజుగా చెప్పబడినటువంటిది. కమలాత్మిక జయంతి అని అంటారు. కమలాత్మిక అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు మహాలక్ష్మి యొక్క అవతార స్వరూపమే. మిగిలిన తక్కిన 9 అవతారాలు పార్వతీదేవికి ప్రతిరూపాలవుతే, అందులో మాతంగి విద్య సరస్వతి అయితే, ఈ కమలాత్మిక మహాలక్ష్మి అమ్మవారి అవతార స్వరూపం. కాబట్టి ఈ రోజున చిన్న పరిహారం గనక పాటించుకున్నట్లయితే మీ కుటుంబంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి వివాహం కుదురుతుంది. దాంపత్య సమస్యలు ఉన్న వాళ్ళకి దాంపత్యం కలుగుతుంది. అలాగే జీవితంలో ప్రశాంతత లేని వాళ్ళకి చైతన్యము, ఆనందముతో కూడుకున్నటువంటి జీవితము, ధన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ సమస్యలు తీరుతాయి. కావున ఇక ఆలస్యం చేయకుండా ఆ పరిహారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటుగా శ్రీకృష్ణ వారు గీతలో మాసానాం మార్గశీర్షోహం, మార్గశిర మాసమును నేనే అని అన్నాడు. కాబట్టి విష్ణువుని కూడా పూజించడం ఈ రోజుకు ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత. ఇక ఈ యొక్క డిసెంబర్ 19వ తారీఖు రోజున లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా పెద్ద పెద్ద పరిహారాలంటూ ఏమీ లేవండి. మనస్సు స్థిమితం చేసుకొని ఆ రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం. అంటే ముందు రోజే ఇంట్లో మొత్తం కూడాను శుభ్రపరచుకోవడం, బూజు దులుపుకోవడం, అలాగే పూజా మందిరం అన్నీ కూడాను వస్తువులు అన్నీ కడుక్కోవడం, అన్నీ గురువారం రోజే 18వ తారీఖు రోజునే చేసుకోండి. ఇక 19వ తారీఖు రోజున వీలైతే చలికాలం కాబట్టి 4-4:30 కల్లా లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఒక మంచినీరు తీసుకొని ఆ మంచినీటిలో గళ్ళ ఉప్పు, పసుపు, ఇలాచి, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం ఇవన్నీ వేసి అవన్నీ కరిగిన తర్వాత బట్టతో, శుభ్రమైనటువంటి బట్టతో ఇల్లంతా కూడాను కడగండి. అంటే ఇల్లంతా కూడా తుడవండి, పూజామందిరం కూడా తుడవండి. తదనంతరం విష్ణు నామస్మరణ చేసుకుంటూ లేదా గంగా నామస్మరణ చేసుకుంటూ గోపంచకాన్ని ఇంట్లో అక్కడక్కడా చల్లండి. అప్పుడు ఇంట్లో పేరుకుపోయినటువంటి నకారాత్మకమైన శక్తి, అంటే నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన తర్వాత దేవతానుగ్రహం కోసం ఆకర్షణ, దేవతా శక్తిని ఆకర్షించుకునే విధంగా మీ ఇల్లు రూపుదిద్దుకుంటుంది. ఇక సూర్యోదయానికల్లా కూడా చక్కగా ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి
లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణుడి యొక్క చిత్రపటాన్ని లేదా విగ్రహాలని చక్కగా అర్చించండి. అంటే ఎర్ర గులాబీ పూలమాల కానీ లేదా తామర పుష్పాలు కానీ ఆ పటానికి వేసి చక్కగా షోడశోపచార విధానంగానైనా లేదా పంచోపచార విధానంగానైనా కానీ ఆ నారాయణుడు లక్ష్మీ విగ్రహాలకి లేదా ఆ యొక్క ఫోటోకైనా కానీ చక్కగా అలంకరణ ఈ పంచోపచార విధానంగా పూజాది కార్యక్రమాలు జరిపించి స్వీట్ నైవేద్యంగా పెట్టండి. ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అమావాస్య శుక్రవారం నాడు కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇది చాలా ప్రత్యేకం. 6:15 నుంచి 7:15 మధ్య కాలంలో ఈ ప్రక్రియ కనుక పూర్తి చేసుకొని ఉన్నట్లయితే తప్పకుండా దేవతానుగ్రహం మీకు కలిగి అనతి కాలంలోనే అనగా శివరాత్రి లోపల మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది, సందేహమే లేదు. ఇక పెట్టవలసినటువంటి నైవేద్యం గురించి మనం చెప్పుకుందాం. ఆ నైవేద్యము పెసరపప్పు బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇక ఇప్పుడు ఒక మంత్రం చెబుతాను. ఆ మంత్రాన్ని వీలైతే 108 లేదా భగవంతుడు ఇంకా సమయం ఇస్తే 1008 సార్లు అనేటువంటిది మీరు జపం చేయండి. ఆ మంత్రం ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించండి వీలైనన్ని సార్లు శక్తి కొలది. తదనంతరం మధ్యాహ్నం 1:15 నుంచి 2:15 మధ్య కాలంలో ఆ సమయంలో 3 ముత్తైదుల్ని పిలిపించుకొని వారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపముగానే భావించి మూసి వాయనం ఇవ్వండి. ఒక 3 చాటలు తీసుకోండి. ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్కలో జాజికాయ, జాపత్రి, అలాగే పసుపు కుంకుమ సంబంధించినటువంటి పసుపు కుంకుమ అగరవత్తులు, హారతి కర్పూరం, కాటుక, పూలమాల, ఇలా స్త్రీ సంబంధమైనటువంటి వస్తువులు అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవిక బట్ట, పూలమాల, పసుపు కుంకుమ ఇలా ఒక్కొక్క చాటలో వేసి ముగ్గురికి ఇచ్చి ఆ ముగ్గురి చేత కూడా 3 సార్లు ఆశీర్వదింపజేసుకోండి. మీ కోరిక నెరవేరాలి తథాస్తు, మీ కోరిక నెరవేరాలి తథాస్తు, లేదా మీ సంకల్పం నెరవేరాలి తథాస్తు అంటూ మీరు ఆ యొక్క ముత్తైదులకి ఇచ్చి ఆశీర్వచనంగా 3 సార్లు తీసుకోండి, ఒక్కసారి కాదు. ఇలా మీరు చేయండి. తప్పకుండా మీకు ఈ మార్గశిర అమావాస్య రోజున చేసినటువంటి పుణ్యఫలం వల్ల మీ పిల్లలకి వివాహ సంబంధాలు అతి త్వరగా కుదురుతాయి, దాంపత్య సమస్యలు అతి త్వరగా నెరవేరుతాయి, ఆర్థిక బాధలు అనగా ఉద్యోగం లభిస్తుంది, రావాల్సినటువంటి డబ్బు లభిస్తుంది, అలాగే మీకు లోన్స్ కూడా శాంక్షన్ అవుతాయి. ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ పూజంతా చేసిన సందర్భంలో ఒక్క తప్పు మాత్రం మీరు చేయకండి. అదేంటో చెప్తాను. వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఈ సంబంధించినటువంటి మార్గశిర అమావాస్య సందర్భంగా కమలాత్మిక అమ్మవారు వెలిసినటువంటి కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయంలో సాయంకాలం మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటు 21 విధాలుగా సర్వదోష నివారణ పూజల హోమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి విష్ణువు సదా ధరించేటువంటి వైజయంతి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక తప్పు మాత్రం చేయకండి అన్నాను కదా. ఏంటనంటే అందరూ చేసేది లక్ష్మీ అమ్మవారికి మాత్రమే పూజ చేస్తారు. కాదండి, విష్ణు సమేతుడైనటువంటి లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తేనే మీకు ఫలితం దక్కుతుంది. కాబట్టి లక్ష్మీ విష్ణు విగ్రహాలు కానీ చిత్రపటము కానీ మీరు అర్చించాలి. ఒక్క లక్ష్మీదేవిని మాత్రం మీరు పూజించకండి. ఇక గులాబీ పూలమాల హైబ్రిడ్ది కాకుండా దేశీయమైనటువంటి గులాబీ పూలమాలనే వాడండి. అర్చనకి కూడా గులాబీ పుష్పాలు కానీ లేదా తెల్ల తామర పుష్పాలు కానీ వాడినట్లయితే అద్భుతంగా మీకు దేవతానుగ్రహం కలుగుతుంది. ఈ రోజంతా కూడాను దాంపత్యం పనికిరాదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించండి. ఈరోజు మధ్యాహ్నం నిద్ర చేయకండి. ప్రదోషకాల సమయానికి కూడా అలాగే మీరు అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ ప్రదోషకాల సమయంలో మళ్ళీ సూర్యాస్తమయం కంటే ముందే ఇల్లంతా శుభ్రపరచుకొని ఆవు నేతితో దీపారాధన చేసి
మళ్ళీ సాయంకాల ప్రదోషకాల సమయంలో శివ సహస్రనామ పారాయణం, లక్ష్మీ సహస్రనామ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్ల బూరెలు అవి మీరు నైవేద్యంగా పెట్టండి. రాత్రి చంద్రుణ్ణి చూసి, చంద్రుడు ఎట్లాగో అమావాస్య రోజు ఉండడు, కానీ నక్షత్రం వైపు చూసి ఒక్కసారి ఆ నక్షత్రాలను చూసి నమస్కారం చేసుకొని మీరు భోజనం చేయండి. ఈ విధంగా పాటించండి. ఖచ్చితంగా ఆ దేవతానుగ్రహం మీకు కలిగి అనతి కాలంలోనే మీ సంకల్పం నెరవేరి ఆనందంగా ఉంటారు. దంపతులు ఎంతో సంతోషంగా జీవిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. విన్నారు కదా? ఇక చక్కగా ఈ నియమాన్ని పాటిస్తారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.